నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పందన ద్వారా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఉద్యోగులు భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. చంద్రబాబుకు మద్దతుగా భీమవరంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి. ఎన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం ఖాయం. తణుకు దీక్షా శిబిరంలో ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం. పోస్ట్ మ్యాన్ల సేవలను ప్రస్తుతించిన హెడ్ పోస్ట్ మాస్టర్ పోలమూరి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ఉద్యమాలను ఎవ్వరూ ఆపలేరు. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన మాజీ మంత్రి పితాని. తాడేపల్లిగూడెంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల కార్యకర్తలు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఉండిలో తెలుగుదేశం పాదయాత్ర ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రామరాజు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలి. రాజమహేంద్రవరంలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గోపవరం దేశం శ్రేణులు కాగడాల ర్యాలీ. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి. ఉనకర మిల్లిలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. బాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిడదవోలులో 2 చోట్ల నిరసన దీక్షలు పరిశీలించిన పరిశీలకుడు ప్రభాకర్. జగనన్నకు చెబుదాంలో సమస్యలను పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. కాలు కోల్పోయిన పాసర్లపూడి మహిళకు జనసేన పార్టీ 20,000 ఆర్థిక సహాయం. దాతలను అభినందించిన గ్రామస్తులు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అర్హత కలిగి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే ఈ కార్యక్రమానికి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. జిల్లా స్థాయి అధికారులు అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డీఆర్ఓ కె కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ భీమవరంలో నిర్వహిస్తున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు వెంట్ర శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం. అభివృద్ధే లక్ష్యంగా ఒక విజన్తో ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తణుకులో తెలుగుదేశం శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 27వ రోజుకు చేరాయి. ఈ మేరకు వేల్పూరు రోడ్లోని రాజీవ్ చౌక్ సెంటర్లో నిర్వహిస్తున్న దీక్షలకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మద్దతు పలికి ప్రారంభించారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ఈయనే నిమ్మరసం ఇచ్చి విరమింపచేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ వెల్లువలా వస్తున్న స్పందననైనా చూసి విడుదల చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేసి సిఐడిని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా చెబుతున్నటువంటి కేసులన్నిటిలో కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ ఎటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు.
ఈరోజు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కూడా కృషి చేశారు తప్పితే ఇటువంటి అవినీతులు చేసి ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు. ఫైబర్ గ్రిడ్లో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్ట్ని కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి గ్రామాన ఇంటికి కూడా 149 రూపాయలకి ఇంటర్నెట్ కనెక్షను, ఫోన్ కనెక్షను, కేబుల్ టీవీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఫైబర్ గ్రిడ్ని మీరు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయండి ఈ విధంగా అని సూచన చేశారంటే ఆ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. న్యాయం జరుగుతుంది, ధర్మం కలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంగా బయటికి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు ఉదా ఆశాపరక్, తణుకు రేవతి, నాయుడు లావణ్య, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, ఆల్తి సత్యనారాయణ, సప్ప వీరడాఘవులు, తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఈ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1874 అక్టోబర్ 9వ తేదీన స్విట్జర్లాండ్ దేశంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పడింది. దీనిని పురస్కరించుకుని జపాన్ దేశంలో 1969 అక్టోబర్ 9న తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. అదే ప్రపంచ తపాలా దినోత్సవంగా మారి అన్ని దేశాలలోనూ జరుపుకుంటున్నారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఎంతో ఆదరణ కలిగిన వ్యక్తి. అతను తెచ్చే ఉత్తరాలు, కవర్లు, కార్డుల గురించి ప్రజలు గంటల తరబడి నిరీక్షించేవారు. ఆ ఉత్తరాలలో కమ్మని కబురు చూసి ఉప్పొంగిపోయేవారు. అయితే ప్రస్తుతం తంతి తపాలా ఆధునిక మార్గంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా మన దేశంలో అభివృద్ధి చెందింది. టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఒక పక్కన అభివృద్ధి చెందుతున్నప్పటికీ తంతి తపాలా తనదైన శైలిలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నది. అభివృద్ధి చెందిన అమెరికాలో 38,123 పోస్టాఫీసులు ఉండగా మన దేశంలో 155,295 పోస్టాఫీసు శాఖలు ఉన్నాయి. పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోస్టు కార్డును కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయించడం విశేషం. ఈ నేపథ్యంలో తణుకులో 1947 ఆగస్టు 2వ తేదీన సబ్ పోస్టాఫీసును నెలకొల్పారు. ఈ కార్యాలయం 1973లో హెడ్ పోస్టాఫీసుగా అభివృద్ధి చెందింది. దీని పరిధిలో 21 సబ్ పోస్టాఫీసులు, 6 గ్రామ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. 1999లో రైల్వే స్టేషన్ రోడ్డులో 55 లక్షల రూపాయలతో హెడ్ పోస్టాఫీసుకు సొంత భవనాన్ని నిర్మించారు. ఈ భవనం వచ్చాక సేవలు పెరగడంతో ఒక ముఖ్యమైన కేంద్రంగా విస్తరించింది. ఈ సందర్భంగా హెడ్ పోస్ట్ మాస్టర్ పోలమూరి రాజు మాట్లాడుతూ పోస్టాఫీస్ అందిస్తున్న బహుముఖ సేవలను వివరించి పోస్ట్ మ్యాన్లను, ఉద్యోగులను అభినందించారు. ఈరోజు ఎంతో ప్రజల్లో ఆదరణ పొందినటువంటి మా పోస్టల్ తపాలా శాఖ ఈరోజు దగ్గర 150 సంవత్సరాల నుంచి అత్యధికమైన సేవలు ప్రజలకు అందిస్తూ అనేకమైన సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అత్యంత ఖరీదైనటువంటి డాక్యుమెంట్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా త్వరితగతిన ఉత్తరాలు చేరవేయడం జరుగుతుంది. అలాగే పార్సల్ సర్వీస్ ద్వారా కూడా మీ విలువైనటువంటి వస్తువులను ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు సురక్షితంగా పంపడం జరుగుతుంది. మన పోస్ట్ మ్యాన్ సర్వీస్ ద్వారా ఆధార్ ఎనేబుల్ సర్వీసెస్ అని కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇంటర్నేషనల్ సర్వీసులను, ఆన్లైన్ సర్వీసులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మినీ ఏటీఎం, తర్వాత ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ ఇలాంటి అనేకమైనటువంటి ఆధార్ సేవలు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి.
తణుకు మండలం మండపాక హైస్కూల్ ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు ఎర్నేటి విజయ మహాలక్ష్మి, ఎంపీడీఓ కె కిరణ్ కుమార్, రేలంగి వైద్యాధికారి బంగారు రవి, పంచాయతీ కార్యదర్శి యుగంధర్ శ్రీనివాస్, ఎంపీటీసీ కాళ్ల సన్యాసిరావు, ఆరోగ్య సహాయకులు వైటి మూర్తులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవరచేందుకు తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికలను నిర్వహించి నూతన నాయకులను ఎన్నుకున్నారు. ఈ మేరకు బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థి డి దుర్గా భవానీ చైర్పర్సన్ గా, వైస్ చైర్పర్సన్ గా BA ప్రథమ సంవత్సరం విద్యార్థి జి జాషి అలేఖ్య, MBCS ద్వితీయ సంవత్సరం విద్యార్థి CH జయశ్రీ కార్యదర్శిగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా MSc ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఏ రేణుకాదేవులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం వీరిని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణలు అభినందించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రజా ఉద్యమాలను ఆపలేరని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు విడుదల కోరుతూ నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టు దేశ రాజకీయాల్లోనే సంచలనం రేకెత్తించిందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు విడుదలను కోరుకుంటున్నారని పితాని పేర్కొన్నారు. 27వ రోజు దీక్షల్లో పాల్గొన్న పెంటపాడు మండలం రామచంద్రాపురం గ్రామ టీడీపీ నాయకులకు పితాని నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపచేశారు. తొలుత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీళ్లతో చందన కుంకుమాభిషేకాలు చేసి చంద్రబాబు బెయిల్పై విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేశారు. తాడేపల్లిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోమవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పట్టణంలోని 35వ వార్డుకు చెందిన సందక రమణ మిత్ర బృందం సభ్యులు సుమారు 100 మంది కార్యకర్తలు జనసేన, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు. తొలుత 35వ వార్డు నుండి ర్యాలీగా బోలిశెట్టి శ్రీనివాస్ గృహానికి చేరుకున్నారు. పార్టీ జిల్లా నాయకుల సమక్షంలో ఈ 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుతూ సోమవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు నుండి కాళ్లకూరు శ్రీవారి దేవస్థానం వరకు ఎమ్మెల్యే మంతిన రామరాజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. స్కిల్ సెంటర్ల ఏర్పాటులో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ విధమైన ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు పెట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.